హలో అండి. ఈ శారీ మీద బ్లౌజ్ కట్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఒకసారి చూసేద్దాము. యాక్చువల్‌గా ఇది 2, 3 శారీస్, 4, 5 శారీస్ ఉన్నప్పుడు ఇలా ఈ పద్ధతి యూజ్ చేయొచ్చు చూడండి. ఆల్రెడీ నేను ఒక మెజర్‌మెంట్స్ పెట్టేసి కట్ చేశాను ఒక బ్లౌజు. సో, మళ్ళీ వాళ్ళది ఇంకొక చీర ఉంటే ఏం చేయాలంటే మళ్ళీ మెజర్‌మెంట్స్ అవన్నీ పెట్టి మళ్ళీ కటింగ్ చేసుకోవడం చాలా టైం వేస్ట్ అనమాట. సో, ఆ ప్యాటర్న్ పెట్టాం కాబట్టి ఆ ప్యాటర్న్ ప్రకారం మళ్ళీ ఇంకొక బ్లౌజు మంచిగా ఐరన్ చేసేసుకొని బ్లౌజ్ పీసు నీట్‌గా అలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ అవన్నీ పెట్టుకొని అలా కట్ చేసుకుంటే మనకి వర్క్ ఫాస్ట్ అయిపోతుంది. మనం ఈజీగా కుట్టేయగలుగుతాం. యాక్చువల్‌గా రూబీ బ్లౌజే కాబట్టి తొందరగా అయిపోతుంది అనుకుంటాం. కానీ హ్యాండ్స్‌కి అతుకులు వస్తే మాత్రం చుక్కలు కనిపిస్తాయన్నమాట. సో, దీనికి కొంచెం పెద్ద సైజే కాబట్టి హ్యాండ్స్‌కి అతుకులు వస్తాయి. అది ఇంకా అంతే ఉంటుంది, తప్పదనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేయాలి. నేను మీకు మళ్ళీ చూపిస్తాను దీని మెజర్‌మెంట్స్‌తో ఎలా కట్ చేయాలి అనేది. ఇదిగోండి ఇలా షేప్ బెల్ట్ దగ్గర నీట్‌గా పెట్టుకున్నాం కదా! ఇక్కడ షేప్ బెల్ట్ వచ్చింది కదా! ఈ షేప్ బెల్ట్ పెట్టుకొని కట్ చేయాలి. ఇలా నీట్‌గా సరి చేసుకుంటూ కట్ చేయాలి. షేప్ బెల్ట్ కట్ చేసిన తర్వాత ఈ ఎడ్జెస్‌ని మనము బ్యాక్ పార్ట్, బ్యాక్ వేస్ట్ బెల్ట్ వేస్ట్ ఏస్తాం కదా! వేస్ట్ బెండ్ ఏస్తాం కదా! ఆ వేస్ట్ బ్యాండ్‌కి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ అలా బ్యాక్ పార్ట్ పెట్టుకొని చూసుకొని, ఇది నేను 2 మడతల మీద కట్ చేశాను. ఇంకా నాకు అలానే సరిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. ఈ హ్యాండ్స్ ఇది చూడండి, హ్యాండ్స్‌కి అటు సైడ్, ఇటు సైడ్ కొంచెము అతుకులైతే పడతాయి. సో, తప్పదింకా వేయాల్సిందే అతుకులు. అతుకులు బ్లౌజ్ కుట్టడానికి ఏంటంటే టైం ఎక్కువ పడుతుందనమాట. అంతే ఏం లేదు. అంటే చిన్న చిన్న అతుకులైతే మళ్ళీ టైం పడుతుంది. ఇక్కడ కట్స్ ఇచ్చాను చూడండి ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి కట్స్ ఇచ్చాను. ఇక్కడ హ్యాండ్ మిడిల్ అని తెలియడానికి